గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సి. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సిలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ముందుగా సాక్షి దినపత్రికని కనుక మనం చూస్తే ఐపీఎల్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా అందరూ చూస్తున్నటువంటి అంశమే. నిన్న సండే సందర్భంగా నిన్న 2 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే ముంబై ఆడినటువంటి 2 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. నిన్న 3వ మ్యాచ్ అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకుంది. 29 పరుగుల తేడాతోటి ఢిల్లీపై విజయాన్ని సాధించినటువంటి మ్యాచ్. నిన్న ప్రారంభంలోనే అదిరిపోయేటటువంటి స్టార్టింగ్ని రోహిత్ శర్మ ఇవ్వటం, అలానే అందరూ వచ్చినటువంటి బ్యాట్స్మెన్స్ కూడా తను అదే ఊపుతో కొనసాగించడంతో మొట్టమొదటి విజయాన్ని కైవసం చేసుకున్నటువంటి పట్టికలో మనకు కనిపిస్తుంది ముంబై జట్టు. కాశ్మీర్ భారత్లో లేదా అని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రశ్నించారు. దేశంలో కాశ్మీర్ అంతర్భాగం కాదా? గతంలో రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రతిపక్షాలను ప్రధాని మోడీ ప్రశ్నించినటువంటి వార్తని ప్రధానంగా మనం చూడవచ్చు. తర్వాత అలానే మనకి ఇండియా కూటమి ఉంది కదా, బీజేపీ తెచ్చిపెట్టినటువంటి నిరుద్యోగం, దేశంలో బీజేపీ తెచ్చిపెట్టినటువంటి నిరుద్యోగ సమస్య లోక్సభ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మనం ఉపయోగించాలని చెప్పి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఒకటి ప్రధానంగా వేశారు. అలానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారిని అరెస్టు చేశారు. అదంతా మనకి తెలిసినటువంటి వ్యవహారమే. అయితే ఢిల్లీ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ నేతలు ఆదివారం జంతర్ మంతర్ వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. చాలా రోజులైంది మరి ఆయన అరెస్ట్ చేసి, మరి ఇప్పుడు ఎందుకు వారు నిరాహార దీక్షలు చేపడుతున్నారో మొత్తం మీద వారికి మద్దతుగా నిరాహార దీక్షల మటుకు చేపట్టారు. ఈసీ సోషల్ బాటా, తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళ కోసం ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకునేవాలి అన్నటువంటిది అవగాహన కల్పించేదానికి ఈసీ కూడా సోషల్ మీడియా బాట పట్టింది. టర్నింగ్ 18 అన్నటువంటి పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినటువంటి ఒక వార్తను మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే ఇటుపక్క వైసీపీ, ఇటుపక్క టీడీపీ, అటుపక్క జనసేన, ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క బీజేపీ, వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా మునిగి తేలిపోయారు. ఎండలు కూడా మండిపోతున్నాయి. వీళ్ళు చేసేటటువంటి వ్యాఖ్యలు కూడా అదేవిధంగా అటువంటి అగ్నిగోళాల్లాగా అగ్నివర్షాన్ని కురిపిస్తున్నటువంటి వార్తలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలుగానే దీన్ని మనం భావించాలి. దీంట్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లా పర్యటనకు కూడా రావడం జరిగింది. మన జిల్లా పర్యటనలో వారు పాల్గొన్నారు. బాబును నమ్మితే పులికి బలే అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా వేయటం జరిగింది. కొనకన్నమెట్లలో మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. మనకి ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్ గురించి మనం కాసేపు పక్కన పెడితే వడదెబ్బ, మనకి ఎండల తీవ్రత కూడా బాగా పెరిగిపోతుంది. ఈ ఎండల తీవ్రత పెరిగిపోవడంతో పాటు వడదెబ్బ బారిన పడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ డీహైడ్రేషన్ తోటి ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఎండలు, వడగాల్పులకు జనం బెంబేలు, 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పి తెలుస్తుంది. మార్చి నుంచి ఇప్పటి వరకు 90 మందికి వడదెబ్బ. కాబట్టి ఈ ఎండలకు సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి డీహైడ్రేషన్ వచ్చిన తర్వాత మనం దాన్ని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ యొక్క సలహాలతోటి దానికి చర్యలు కనుక తీసుకోకపోతే ప్రాణాలు కూడా పోయేటటువంటి అవకాశం ఉంది. బీజేపీకి పురంధేశ్వరి వెన్నుపోటు, పొత్తులో కమలానికి కేటాయించిన అనపర్తి సీటు విషయంలో చంద్రబాబు డ్రామా అన్నటువంటి ఇంకొక వార్తను కూడా సాక్షి దినపత్రికలో ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రికని కనుక మనం చూస్తే సీఎం జగన్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా వేశారు. చంద్రబాబుని శాడిస్టు, పశుపతి అంటూ చేసిన తీవ్ర విమర్శలపై స్పందించినటువంటి ఎన్నికల సంఘం 48 గంటల్లో వివరణ ఇవ్వాలని చెప్పి వారు కోరినటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా పామర్రు సెంటర్లో వారు నిన్న జనగళం అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రజాగళం అన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ మీ ఓటు అభివృద్ధికా విధ్వంసానిక
అని వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక ప్రధానంగా ఐటెంగా ఈనాడులో కూడా ప్రచురించడం జరిగింది. అలాగే మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అనకాపల్లిలో వారాహి యాత్రని నిర్వహిస్తున్నారు. ఈ నేరమయ ప్రభుత్వాన్ని ఈడ్చి కొట్టాలి అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మార్చింది వైకాపా అన్నటువంటి వ్యాఖ్యల్ని చేశారు. కాబట్టి కూటమికి మీరు ఘనమైన విజయాన్ని చేకూర్చాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరినటువంటి వ్యాఖ్యల్ని ఒకటి చూస్తున్నాం. ఇక కమలాపురం నియోజకవర్గం నంది మండలం సభలో ప్రసంగిస్తున్నటువంటి షర్మిల, సునీత వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెళ్ళు. వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ప్రధానంగా చూశారు. అవినాష్ రెడ్డి పాలు తాగే పసిబిడ్డ, సాక్ష్యాలు తుడి చేస్తుంటే ఎందుకు స్పందించలేదని చెప్పి పిసిసి అధ్యక్షురాలు షర్మిల విమర్శించినటువంటి మేనమామ రవీంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించినటువంటి వార్తని కూడా ఒకటి ప్రధానంగా మనం చూడొచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రికని కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రజాగళం ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మేము వచ్చాక రైతే రాజు, ధాన్యం ఇతర పంటలకు మద్దతు ధర అందిస్తాం అన్నటువంటి ఒక వ్యాఖ్యలను కూడా చూడొచ్చు. ఇక పీకే సర్వేకి ఒక ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. గతంలో అన్ని రకాల రాజకీయ పార్టీలకు కూడా వారు పనిచేయడం జరిగింది. గతంలో వైసీపీ కూడా పీకే గారు పనిచేయడం జరిగింది. అలానే వీరు ఈసారి బీజేపీకి 300కి పైగా సీట్లు వస్తాయి అన్నటువంటి ఒకటి వారు ప్రధానంగా వారి వ్యాఖ్యల్ని వేయటం జరిగింది. ఇక జగన్ ఇంటికే అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వారు చేసినటువంటి వార్తని మన ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో మనం చూడొచ్చు. ఇవి అన్ని పేపర్లో కూడా ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి వార్తలనే బ్యానర్ ఐటమ్స్గా మనకు వేయటం జరిగింది. ఇక మన జిల్లాకి సంబంధించినటువంటి వార్తలు కనుక చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకి ఆ బస్సు యాత్ర ద్వారా మేమంతా సిద్ధం అన్నటువంటి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మనకి ఇక్కడ జరిగినటువంటి పొదిలిలో, కనిగిరిలో జరిగినటువంటి మేమంతా సిద్ధం యాత్ర బాగా ఉప్పొంగిన జనకెరటం అన్నటువంటి ఇదిగా జరిగిందని సాక్షి దినపత్రికల్లో బ్యానర్ ఐటమ్ని వేయటం జరిగింది. మేమంతా సిద్ధం సభ నెల్లూరు నియోజకవర్గం నుంచి కావలి నుంచి ఉదయం 11 గంటలకు జువ్విగుంట క్రాస్ రోడ్డు దగ్గర నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి కనిగిరికి 11:20 చేరుకొని పీసీపల్లి, అలవలపాడు, రామాపురం, చినఎర్లపాడు, అలానే పేరం గుడిపల్లి మీదుగా చింతలపాలెం వరకు సాగినటువంటి వార్త. అలానే పొదిల్లో కూడా ఈ బస్సు యాత్ర సాగింది. మన జిల్లాలో ఎవరైతే పోటీ చేస్తున్నారో అసెంబ్లీ అభ్యర్థులు, అలానే ఎంపీ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారిని ఒక్కొక్కళ్ళగా వారిని సభకి పరిచయం చేసి వీరందరినీ కూడా విజయం చేకూర్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ప్రజల్ని కోరినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద నిన్న జిల్లాలో జరిగినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర విజయవంతం కావడం పట్ల వైసీపీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం కూడా మనకి కనిపిస్తూ ఉంది. మనం వచ్చే నెల 13వ తేదీ పోలింగ్ కాబట్టి ఈ పోలింగ్కి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలానే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జిల్లా ఎన్నికల అధికారి వారి ఆధ్వర్యంలో జిల్లాలో కూడా ఎన్నికలకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలానే లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా మన జిల్లాకి అదనపు కేంద్ర బలగాలు కూడా రావడం జరిగింది. ప్రజల్లో ఓటు హక్కుని వినియోగించుకునేదానికి, నిర్భయంగా వారు ఓటు హక్కుని వినియోగించుకునేదానికి, ఎవరూ భయపడకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చేదానికి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి మీ వెనక మేమున్నాం, మీరు నిర్భయంగా ఓటు హక్కుని వినియోగించుకోండి అని తెలియచేయడానికి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనకి అనేక చోట్ల పోలీసుల యొక్క మార్చ్ ఫాస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఫ్లాగ్ మార్చ్ పేరుతోటి నిన్న దీనికి సంబంధించి ఒంగోలు తాలూకా పోలీసుల ఆధ్వర్యంలో అరుణోదయ కాలనీ, పేర్నమెట్టలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే కేంద్ర బలగాలు, పోలీసులందరూ కూడా ఫ్లాగ్ మార్చి నడుస్తూ వెళుతూ మీరు చక్కగా ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, మీ ఓటు హక్కుని 13వ తేదీ జరిగేటటువంటి ఎలక్షన్లో వినియోగించుకోండి అని చెప్పేదానికి నిన్న ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించినటువంటి ఒక వార్తని మనం ప్రధానంగా చూస్తున్నాం. ఈరోజు మండే అంటే నిన్న సండే
అంటే సన్ను ఎక్కువగా విపరీతమైనటువంటి తన తీవ్రతను చూపించినటువంటి వార్తని సన్ డే అన్నటువంటి పేరుతోటి కూడా ఒక వార్తను వేయటం జరిగింది. నిన్న మొన్నటి దాకా కూడా మనకి ఒంగోలు 40 డిగ్రీలు కనపడలేదు, కానీ నిన్న మాత్రం 40 డిగ్రీలు మనకి ఒంగోలులో కూడా ఎండ కనిపించింది. 40.5 డిగ్రీలు ఎండ తీవ్రత మనకి ఒంగోలులో కూడా కనిపించింది. మొత్తం మీద మన జిల్లాలో 44 డిగ్రీలు పలు ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల్లో 44 డిగ్రీల పైన ఎండ కాస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ వడదెబ్బ పడకుండా ఉండాలంటే ఆ సమయంలో ఎండ తీవ్రతగా ఉండేటువంటి సమయంలో బయటికి రాకుండా ఉండటమే మేలు అన్నటువంటిది కూడా ఇది చేస్తున్నారు. బయటికి రావాలి తప్పదు అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఏదో ఒక రకమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకొని రమ్మని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నట్లు వివరాలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఇక ఎలక్షన్ నిర్వహణ అంటే టీచర్లకి ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటుంది, ఎందుకంటే వాళ్ళనే ఈ ఎలక్షన్ నిర్వహణ కూడా వేయటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ టీచర్స్లో కొంతమంది విదేశీ ప్రయాణం కోసం దరఖాస్తులు చేసుకున్నారట, వాళ్ళకి అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఈ మధ్యలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో వీళ్ళ విధులు ఎన్నికలకి అవసరం కాబట్టి ఎవరికైతే ఈ విదేశీ పర్యటన సంబంధించి పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళు మళ్ళీ ఈ విధుల్లోకి రావాలి. తర్వాత ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ గతంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏదైతే ఉంటాయో వాటిని క్యాన్సిల్ చేస్తున్నట్లుగా కూడా అధికారుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు డిఈఓ ఆఫీసులో కన్సల్ట్ అయ్యి దానికి ఏ విధంగా విధి విధానాలు ఉన్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీచర్ల విదేశీ ప్రయాణానికి అనుమతులు రద్దు, పోలింగ్ తేదీ ముగిశాకే మళ్ళీ పరిశీలన, ఎన్నికల విధుల నియమితులైన వారికే వర్తింపు అన్నటువంటి ఈ విషయాన్ని కూడా ప్రధానంగా ఒక వార్తని మనం చూస్తున్నాం. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు రేపు ఒంగోలు పర్యటనకు వస్తున్నారు. రేపు ఒంగోలు పర్యటనకు వస్తే వారు ఉదయం 8 గంటల నుంచే వారి కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఉదయం 9 గంటలకు నగరంలో జరిగేటటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాల్లో కూడా రేపు ఉగాది కాబట్టి పంచాంగ శ్రవణ కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొంటారు. అనంతరం ఉగాది సందర్భంగా జాళ్లపాలెంలో తిరునాళ్ళని కూడా నిర్వహిస్తారు. ఆ తిరునాళ్ళలో కూడా ప్రతి సంవత్సరం కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పాల్గొనటం ఆనవాయితీ. కాబట్టి రేపు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే షెడ్యూల్ని కూడా ఇచ్చారు. తర్వాత 11 గంటల నుంచి కనిగిరి నియోజకవర్గంలో పర్యటించేటటువంటి షెడ్యూల్ని రేపు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి యొక్క కార్యాలయ ప్రతినిధులు తెలియచేయటం జరిగింది. అలానే మనకి త్రిపురాంతకం అనేది మన జిల్లాలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం. ఈ త్రిపురాంతకంలో కూడా బాలా త్రిపుర సుందరి దేవి అక్కడ అమ్మవారు వెలిసింది. కాబట్టి అక్కడ ఈ శక్తిపీఠంగా కూడా మనకి భాషిస్తూ ఉంది. రేపు ఉగాది 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జనరల్గా ఏమిటంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా వసంత నవరాత్రులు అన్నటువంటివి నిర్వహిస్తారు. అంటే దసరాకి ఏ విధంగా అయితే మనం దేవి శరన్నవరాత్రులను నిర్వహిస్తారో అలానే ఈ ఉగాదికి కూడా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉన్నటువంటి 9 రోజులను కూడా వసంత నవరాత్రులు అన్నటువంటి పేరుతోటి నిర్వహిస్తారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని వివిధ రకాలైనటువంటి అలంకరణలతో సిద్ధం చేసి భక్తులకి దర్శన భాగ్యం కలిగిస్తారు. అటువంటిది ఈ ఉగాది ఉత్సవాలని ఈ 10 రోజులు నిర్వహించేందుకు బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవాలయం అంటే త్రిపురాంతకంలో ఏర్పాటు చేసినట్లు ఈవో చెన్నకేశవరెడ్డి గారు, చైర్మన్ ఇమ్మడిశెట్టి వెంకట సుబ్బారావు గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ పుణ్యక్షేత్రానికి ఈ 10 రోజుల్లో వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కూడా వారు కోరుతున్నటువంటి ఒక వార్తని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క వైసీపీ. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా నియోజకవర్గంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి వాళ్ళని ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. దీనిలో భాగంగా నిన్న పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కూడా వారు ప్రారంభించారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ అభివృద్ధి సాధిస్తాయన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి నిన్న త్రావుగుంట నుంచి ప్రారంభించినట్లున్నారు. త్రావుగుంటలో ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి ఏ విధంగా ఈ దేశం అభివృద్ధికి పాటుపడింది అన్నటువంటి విషయాలను కూడా వారికి చెప్పడం జరిగింది. అలానే
కూటమిలో బీజేపీ ఉంది, అలానే వైసీపీ కూడా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుతున్నటువంటి ఒక వార్తని మనం చూస్తున్నాం. ఓటుతోనే ప్రజాస్వామ్య వికాసం అంటే స్వీప్ అన్నటువంటి పేరుతోటి ఈ ఓటు హక్కును వినియోగించుకునే దాని మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని రకరకాల నేపథ్యంలో నిర్వహిస్తున్నారు. నిన్న ఆదివారం కాబట్టి మనకి గాంధీ పార్కుకి ఎక్కువగా ప్రజలు అక్కడికి వస్తారు. కాబట్టి నిన్న గాంధీ పార్కుని వేదికగా చేసుకొని రంగారెడ్డి చెరువు మీద పేస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతోటి అక్కడ ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఈ ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలన్న దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి ఒంగోలు ఆర్డీఓ గారు జీవి సుబ్బారెడ్డి గారు, అలానే స్వీప్ నోడల్ అధికారి రవికుమార్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను గురించి జిల్లా కలెక్టర్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఎల్సిడి స్క్రీన్ మీద ప్రదర్శించి ప్రజలందరికీ కూడా ఆ సందేశాన్ని కూడా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే నెల 13వ తేదీ జరిగేటటువంటి ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఈ నెల 15వ తేదీ వరకు కూడా కొత్తగా ఓటర్లు చేరేదానికి అవకాశాన్ని కూడా కల్పించారు. కాబట్టి దాన్ని కూడా కొత్త ఓటర్లు ఉపయోగించుకోవాలని చెప్పి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మనకి కంప్యూటర్ విద్యకి బాగా ప్రాధాన్యత పెరిగిపోయింది. అంటే ఈ రోజుల్లో కంప్యూటర్ రాలేదంటే వాళ్ళు నిరక్షరాస్యులతోటి సమానంగా మారిపోయారు. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఆన్లైన్ మీద ఆధారపడవలసినటువంటి సందర్భం వచ్చినటువంటి నేపథ్యంలో కంప్యూటర్కి బాగా వాల్యూస్ కూడా పెరిగిపోయినాయి. ఎప్పటికెప్పుడు కంప్యూటర్లో కూడా కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. అంటే కంప్యూటర్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఎప్పుడు ఏ కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది దాన్ని ఎలా నేర్చుకోవాలన్నటువంటిది కూడా ప్రాధాన్యత పెరిగినటువంటి సందర్భంలో మనకి కంప్యూటర్ విద్యలో మంచి శిక్షణ ఇచ్చేటటువంటిది ఒక సంస్థ బ్రిలియంట్ కంప్యూటర్స్. దీని వార్షికోత్సవం సందర్భంగా దానికి ఉన్నటువంటి చైర్మన్ న్యామతుల్లా గారు ఒక 100 మంది విద్యార్థులకి ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలని చెప్పి వారు సంకల్పం కూడా చేశారు. కాబట్టి ఇప్పటికే సమ్మర్ హాలిడేస్ కూడా విద్యార్థులకు ఇచ్చారు. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవచ్చు. పేద విద్యార్థులు ఒక 100 మందికి ఇస్తారట. దీంట్లో ఏఐ అంటే కొత్త కొత్త కోర్సులు కూడా వచ్చేస్తున్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, యాప్ డెవలప్మెంట్, అలానే సైబర్ సెక్యూరిటీస్ వీటి మీద ఉచితంగా కూడా ఇస్తారట. 100 మంది పేద విద్యార్థులకు ఇస్తారు. కాబట్టి ముందుగానే దీనికి దరఖాస్తు చేసుకుంటే మంచిది. లేకపోయినా సరే వాళ్ళు అక్కడ ఏదో ఫీజు చెప్తారు. కాబట్టి దాని ద్వారా అయినా నేర్చుకుని ఈ కంప్యూటర్లో వస్తున్నటువంటి అప్డేట్స్ గురించి కనుక తెలుసుకుంటే మంచిది. ఇది కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఈరోజు ఉన్నటువంటి వార్తలు. రేపు మనకి క్రోధి నామ సంవత్సర ఉగాది. కాబట్టి ఈ ఉగాది వేడుకలను కూడా అందరూ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ కాఫీ టైమ్ సిప్ అండ్ సీ ప్రారంభించే నాటికే ఉగాది వేడుకలు ప్రారంభమైపోయి ఉంటాయి. అంటే తెల్లవారుజామునే నిద్ర లేకపోవటం, వెంటనే వేప పూతను తీసుకోవడం రావటం, ఆ వేప పచ్చడిని చేసుకోవటం, ఇవన్నీ కూడా దీని సంప్రదాయం ఉంది. రేపటి రోజు మనం ఉగాదిని ఎలా జరుపుకోవాలి, ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలి, ఉగాది పచ్చడి యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఇవన్నీ కూడా రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో తెలుసుకుందాం.